ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. గైనిక్ సమస్య, వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య పరీక్షల కోసం కవితను ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. కాగా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్నారు కవిత. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. గైనిక్ సమస్య, వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య పరీక్షల కోసం కవితను ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. కాగా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్నారు కవిత. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, 5 నెలలుగా తిహార్ జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కాసేపటి క్రితమే, దాదాపు గంటన్నర క్రితం ఆమె హాస్పిటల్కి తీసుకెళ్లినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రధానంగా ఆమెకు గైనిక్ సమస్యతో పాటు వివిధ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా కూడా మనకు సోర్స్ ద్వారా అందుతున్నటువంటి సమాచారం. వాస్తవానికి మనం చూస్తున్నాం, దాదాపు 5 నెలల చిల్లర అవుతోంది ఆమె లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి. దాని తర్వాత హాస్పిటల్ కూడా గతంలో మనం చూసాం, దీన్ దయాళ్ హాస్పిటల్ కూడా ఒకసారి తరలించినటువంటి సందర్భం మనం చూసాం. అప్పుడు కూడా డిహైడ్రేషన్ గురైంది. దాని తర్వాత అప్పుడు సరిగ్గా అన్నం తీసుకోలేదు ఆమె. ఎందుకంటే మనం చూసాం ఈ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కావచ్చు, లేదంటే సిసోడియా కావచ్చు, ఈమె కావచ్చు, ఇప్పటికే చాలా రోజులుగా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత ఒక్కొక్కరిగా రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా కల్వకుంట్ల కవిత మాత్రం ఇంకా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఢిల్లీకి పలు సందర్భాల్లో వెళ్లారు. వాళ్ళ అన్న కూడా కేటీఆర్ కూడా, అదేవిధంగా హరీష్ రావు కూడా పలు సందర్భాల్లో ఢిల్లీకి వెళ్లి దాంట్లో భాగంగా జైలుకి వెళ్లి చూడడం జరిగింది. అయితే ఏదంటూ కూడా ఆమెకు బెయిల్ వస్తుందన్నట్టుగానే సమాచారం ఉంటుంది. అంతలోపే మళ్ళీ బెయిల్ రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో కొంచెం భావోద్వేగం కూడా గురైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. మొన్న రాఖీ సందర్భం కూడా ఆమె ఇద్దరు కూడా అనుబంధం, సిస్టర్ బ్రదర్ అనుబంధం కాబట్టి 10 సార్లు చిన్నప్పటి నుంచి కూడా రాఖీ కట్టినటువంటి కవిత ఈసారి కట్టుకోలేకపోవడం, తీవ్ర ఇబ్బందికి గురయ్యాను, మనోద్వేగానికి గురయ్యానటువంటి ఫీలింగ్ ని కూడా ఆయన బయటికి చెప్పినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి బాండేజ్ని ఈసారి దూరం కావడం అనేది మాకు చాలా ఫీలింగ్ అని ఆయన చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మొన్న రీసెంట్ గా కూడా చిట్చాట్లో కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది, అది పురాతనమైనటువంటి జైలు, అక్కడ సరైనటువంటి వసతులు లేవు. అదే సమయంలో అక్కడ నిరంతరం కూడా లైట్స్ ఉండాల్సినటువంటి లైట్ కంటే కూడా విపరీతమైనటువంటి లైట్స్ వేయడం వల్ల కూడా కవిత నిద్రపోవడం లేదు. దానివల్ల గైనిక్ సమస్యతో పాటు వివిధ రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని కూడా కేటీఆర్ ఆ జైలు వాతావరణాన్ని చూసి వచ్చిన తర్వాత కూడా చెప్పాడు. అందుకనే కావచ్చు మేబీ ఆమె కవితకు ఇప్పుడు దాదాపు 5 నెలల పైన అయింది కాబట్టి దాదాపు 150 రోజులుగా అక్కడ సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఫుడ్ ఇస్తారు. అదే సమయంలో వివిధ రకాలైనటువంటి సమస్యలు వస్తే కూడా దాన్ని తట్టుకోవటువంటి ఓదార్చే వాళ్ళు లేకపోవడం కావచ్చు, లేదంటే అక్కడ మనోధైర్యం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో ఆమె కొంత మనోనిబ్బరంతో ఉన్నప్పటికీ కూడా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలను ఎవరు కూడా తీసుకోలేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వైద్యులైతే ప్రాథమిక చికిత్స మాత్రమే చేయగలుగుతారు. కానీ సివియర్గా అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కు తరలించాల్సిన పరిస్థితి మనం చూసాం. గతంలో దీన్ దయాళ్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పుడు ఒక రోజల్లా కూడా అక్కడ ఉంచి తర్వాత ట్రీట్మెంట్ మెరుగైన తర్వాత మళ్ళీ జైలుకి తీసుకొచ్చారు. అది ఎగ్జాక్ట్లీ అది ఆగస్టు 16 అనుకుంటా మేబీ. ఇప్పుడు మనం చూస్తున్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దాదాపు నెల చిల్లర అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ
మరొకసారి ఆమె ఈ అస్వస్థకు గురైనటువంటి సందర్భాన్ని చూసినాం. ఈ రోజు గతంతో కంటే ఎక్కువ సివియర్ గా ఇబ్బంది పడినటువంటి సందర్భం ఉందని కూడా మనకు తెలుస్తుంది. అక్కడ మోహిత్ రావు బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ టీమ్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. ఈ కోర్టుకు సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ ని ఫేస్ మొత్తం కూడా ఆయనే చూస్తున్నారు. ఆయన ద్వారా మనకు అందుతున్న సమాచారం కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళ సోర్స్ ద్వారా ఏదైనప్పుడు కూడా ఆమె కొంత ఇబ్బంది పడుతోంది అన్నటువంటి విషయాన్ని అయితే మనకు బయటికి వస్తుంది. మొన్న మనం చూసాం బెయిల్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతోటే పార్టీకి సంబంధించినటువంటి లీడర్ అందరూ కూడా మొన్న 3 days బ్యాక్ ఢిల్లీకి వెళ్లారు. కానీ మళ్ళీ ఇది రేపు 27వ తారీఖు నాడు పోస్ట్ పోయినటువంటి సందర్భం చూస్తున్నాం. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇటు పక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి అడ్వకేట్ మోహిత్ రావు కావచ్చు, అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సిబిఐకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ పూర్తి స్థాయిలో ఆధారాలకు సంబంధించినటువంటి కూడా అన్ని సేకరించిన తర్వాత ఇది నిరంతరం వాయిదా పడుతూ వస్తోంది. కనుక ఇది ఎప్పుడు బెయిల్ వస్తుందనే విషయం కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇదే కేటీఆర్ కూడా చెప్పారు చాలా సందర్భాల్లో, ఖచ్చితంగా వీలైనంత త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని అయితే కేటీఆర్ చెప్తున్నారు. బయట రాజకీయ విమర్శలు ఏదైనప్పుడు కూడా ఒక పక్క బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కానీ చెప్తూ వస్తున్నాయి. ఖచ్చితంగా అది బీఆర్ఎస్ బీజేపీతో లోపాయికార ఒప్పందం వల్లనే బెయిల్ రాబోతోంది అంటూ వివిధ రకాల ఆరోపణలు అవతల పార్టీలు ఏం చేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ లో మాత్రం కాన్ఫిడెంట్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ త్వరలోనే ఆమెకు బెయిల్ రాబోతుంది అన్నటువంటి నమ్మకంతో ఉన్నారు. అయితే అది నమ్మకం ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ అయితే జైల్లో ఉన్నటువంటి కవిత మాత్రం నిరంతరం ఏదో రకమైనటువంటి ఆరోగ్య సమస్యలతో కవిత ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు అయితే మనకు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తిహార్ జైలు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చిన నేపథ్యంలో వైద్యులు మాత్రం అక్కడ ప్రాథమిక చికిత్స చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ తిహార్ జైలుకి మళ్ళీ తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైనప్పుడు కూడా ఆమె గైనిక్ సమస్య, చర్మ సంబంధించినటువంటి సమస్యలు, అదే డిహైడ్రేషన్, వైరల్ ఫీవర్స్, ముఖ్యంగా మన వైరల్ ఫీవర్స్ కూడా చెప్పాలి. దేశవ్యాప్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా కూడా వైరల్ ఫీవర్స్ విపరీతంగా వస్తున్నటువంటి నేపథ్యంలో మేబీ అక్కడ వాటర్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదంటే వివిధ రకాల సమస్యల వల్ల డిహైడ్రేషన్ కానీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఈ రోజు లేదా రేపు కవితని పరామర్శించడానికి కుటుంబ సభ్యులు వెళ్లే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవేళ్లలో రైతు సంబంధించినటువంటి దీక్షలో ఉన్నారు. మరోపక్క హరీష్ రావు కూడా యాదాద్రి పర్యటనలో ఉన్నారు. పార్టీ యాంత్రాంగం మొత్తం కూడా ఈరోజు దీక్షలో ఉంది. ఈ సమాచారం కాసేపటి క్రితమే తెలిసింది కాబట్టి మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ ఢిల్లీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా వెళ్తారు. అదే సమయంలో 27వ తేదీ నాడు కూడా మరొకసారి వాయిదా పడిన నేపథ్యంలో ఆ రోజు తీర్పు వచ్చే అవకాశం ఉంటుందా ఫైనల్ గా, లేదంటే మరోసారి వాయిదా పడతాను చూడాలి. అంతలోపు కవితను పరామర్శించేందుకు మళ్ళీ ఒకసారి జైలు అధికారిని కలుస్తారా, లేదంటే 27 నాడే డైరెక్ట్ కేటీఆర్ వెళ్తారని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. నరేంద్ర, దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే కేసీఆర్ వెళ్తారా లేదా అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. నిజంగా అసలు కేసీఆర్ వెళ్తున్నారా? వాస్తవానికి కేసీఆర్ మొదటి నుంచి కూడా ఎందుకు వెళ్ళట్లేదని బీజేపీ కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా చెప్తున్నారు. సొంత బిడ్డ ఉండి కవితను బిడ్డను ఎందుకు పరామర్శించలేకపోతున్నాడు అన్నటువంటి విషయం మీద చాలా మంది ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా ఇంతవరకు కేసీఆర్ దీని మీద మౌనంగానే ఉన్నారు. ఎందుకంటే ఇదంతా బాధ్యతను హరీష్ రావుకు, కేటీఆర్ కు, అదే సమయంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ టీం కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ స్వయంగా అక్కడికి వెళ్తే తట్టుకోలేడు, బిడ్డను చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తట్టుకోలేకపోవడం వల్లే వెళ్తలేడు అన్నటువంటి మనకు సోర్స్ ద్వారా బీఆర్ఎస్ నుంచి మనకు అందుతుంది. ఏదైనప్పుడు కూడా కేసీఆర్ ప్రత్యక్షంగా చూడలేకపోవడం, ఎందుకంటే ఒక పక్క ఆయన ఈ మధ్యకాలంలో మన అసెంబ్లీ కూడా మొదటిసారి మొన్న వచ్చారు. అంతకంటే ముందు చాలా 8 నెలల నుంచి కూడా సరిగా రాలేదు. బయట యాక్టివిటీ కూడా తగ్గించారు. ఫామ్ హౌస్ కు పరిమితం కావడం, లేదంటే నందీనగర్ లో ఉండడమే తప్ప ఎవరితో కూడా పెద్దగా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. కొంచెం కవిత విషయంలో కూడా కొంత బెంగ పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకనే కవిత విషయంలో అందుకనే స్వయంగా వెళ్లి జైలుకి వెళ్లి చూడకపోవడం కూడా కారణం అదేనని కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు.